హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం వచ్చేసి ఒక G+1 బిల్డింగ్లో కరెంట్ పని ఏ విధంగా నడుస్తున్నది కరెంట్ పైపులు వేస్తున్నాము. ఈ G+1 బిల్డింగ్లో మన G+1 బిల్డింగ్లో కరెంట్ పైపులు ఏ విధంగా వేస్తున్నాం అనేది ఒకసారి మనం సింపుల్గా చూద్దాము. అది ఏ లొకేషన్లో ఉంది, అలాగే ఎలాంటి పైపులు వాడినాం, ఎలాంటి కరెంట్ బాక్సులు వాడినాం, జంక్షన్ బాక్స్లో ఎలాంటివి పెట్టేసినా, ఏ కంపెనీ పెట్టినాం అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ పని వచ్చేసి ఇవాళ ఏం కంప్లీట్ కాదు, కానీ మీకు సింపుల్గా ఒకసారి ఇల్లు అనేది ఎన్ని రూములు ఉన్నాయి, ఇలా వచ్చింది మోడల్ అనేది అని సింపుల్గా ఒకసారి చూడండి. మనకు ఈ కరెంట్ పైపులు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనకు ఫుల్ వీడియో అనేది ఒకసారి పెడతాను. ఓకే, పదండి మనం ఒకసారి ఇల్లు చూపెడదాం మీకు. ఇదే బిల్డింగ్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి G+1. ఈ కింద 2 బెడ్రూమ్లు, కిచెన్, హాలు, అలాగే పైన కూడా 2 బెడ్రూమ్లు, కిచెన్, హాలు వస్తుంది. ఈ బిల్డింగ్లో వచ్చేసి మనం ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పని చేయడానికి మొత్తం ఒప్పుకోవడం జరిగింది. కింద పైన టోటల్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ చేసి ఇవ్వాలి వాళ్ళకు. మనం వచ్చేసి ఇప్పుడు కరెంట్ పైపులు వేస్తున్నాము. ఒక 2 రోజుల ముందు మనం గోడలు కొట్టించినాం. గాడీలు కొట్టించి మొత్తం కటింగ్ చిప్పింగ్ చేయించి మనం ఇప్పుడు పైపులను వేస్తున్నాం. ఈరోజు చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి బిల్డింగ్ ఏరియా లొకేషన్ వచ్చేసి ఇది జైత్యాల లోకల్. జైత్యాల చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్న వారికి అయితే ఈజీగా అర్థమవుతుంది. జైత్యాల లోకల్లో ఉంటుంది. జైత్యాల టు ధర్మపూర్ రూట్లో ఉంటుంది. రాజీవ్ చౌక్ వద్ద, రాజీవ్ చౌరస్తా దగ్గర ఉంటుంది ఇల్లు. ఈ బిల్డింగ్ వచ్చేసి ఇది వచ్చి తూర్పు ఫేస్ తోటి ఉంటుంది ఇల్లు వచ్చేసి. ఇది మెట్ల అనేది ముంగట వచ్చింది. మన ఎంట్రెన్స్ అనేది ఇట్లా లోపలికి పోవాలి. మనం లోపలికి వెళ్దాం. చూసుకోండి మిగతా బిల్డింగ్ కూడా ఒకసారి చూసుకునే విధంగా ఉన్నాయో. ఇదంతా కాల్ ప్లేసే ఉంది. ఈ కాల్ ప్లేస్ ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్లు కొన్ని కడుతున్నారు ఇప్పుడే. ఇది మనకు 2 అంతరాలు కడుతున్నారు ఇక్కడ. దీనికి వచ్చేసి మనం కరెంట్ పని, ప్లంబింగ్ పని చేస్తున్నాం. వాళ్ళని కొత్తగా కట్టించుకున్న వారు కూడా మన వీడియోలను చూడడం ద్వారా వాళ్ళకు కొంచెం కరెంట్ పనులు ఏ విధంగా చేసుకుంటున్నారో అర్థమవుతుంది. చూడండి, ఫుల్గా ఫాలో అవ్వాలి మన వీడియోలను. మా వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితేనే లైక్ చేయండి. మన లోపలికి వెళ్దాం ఒకసారి. మన దీని ఎంట్రెన్స్ వచ్చేసి అక్కడ నుంచి అక్కడ బండి కనిపిస్తుంది కదా, బండి కాంచి ఎంట్రెన్స్ ఉంటుంది. ఇట్లా వచ్చేసి ఇట్లా ముంగర నుంచి వచ్చి ఇన్న లోపలికి వెళ్ళాలి. ఇట్లా లోపలికి వెళ్ళాలి. చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి కిచెన్ డోరు, బయటకు కిచెన్ డోర్ ఇది బయటకు. ఇక మనకు ఎంట్రెన్స్ వచ్చేసి గేట్ పిల్లర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ గేట్ పిల్లర్ నుంచి మనం లోపలికి కావాలి. ఇది ఎంట్రెన్స్. ఇక్కడ మన గేట్లలో ఇక్కడ కాలింగ్ బెల్ కోసం అని ఒక 2 మోడల్ బోర్డు వేసినాము. అలాగే పైన మనకు వాల్ ల్యాంపులు వస్తాయి కదా, మనకు గేటుకు ఇట్లా పైన లైట్ పెట్టుకుంటే కిందికి వాల్ ల్యాంపులు, పైకి కిందికి ఫోకస్ కొట్టడానికి వాల్ ల్యాంపుల కోసమే 2 జంక్షన్ బాక్స్లు వేసినాము. ఇంకొకటి అలాగే ఈ గేట్ పిల్లర్లో ఒకటి వేసినాము. ఇది కాలింగ్ బెల్ వచ్చేసి మనకు లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాలింగ్ బెల్. అక్కడ 2 మోడల్ బోర్డు పెట్టినా చూడండి. ఎంట్రెన్స్ లోపలికి చూపెడుతున్నా ఫస్ట్ మీకు. ఇలా 2 మోడల్ మెటల్ బాక్స్ చూసుకోండి. ఈ విధంగా పెట్టుకోండి. మీరు కూడా కొత్తగా ఎవరైనా చూస్తున్నవారు, కట్టించుకున్నవారైనా సరే, కొత్తగా ఎలక్ట్రిషియన్ పని చేసుకున్నవారైనా సరే ఇలా కాలింగ్ బెల్ ఎంట్రెన్స్లో పెట్టండి. పైన ఒక జంక్షన్ బాక్స్ ఉంటుంది. మన బాక్స్ వేసినాము లైట్ కోసమని. ఈ బిల్డింగ్ వచ్చేసి సీసీ కెమెరా పాయింట్లు కూడా వేసాము. ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక పాయింట్ వేసినాము. అలాగే ఇట్లా వచ్చేసి ఆ లాస్ట్లో ఒక సీసీ కెమెరా పాయింట్ వేసినాము. చుట్టూ పోర్టుకోల పైపులను వేసినాము. కెమెరాల కోసం వేసినాము సపరేట్గా. ఈ మూలకు ఒకటి, అలాగే ఆ బంగులకు ఆ మూలకు ఒకటి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నది కదా ఎంట్రెన్స్లో మనం చూస్తున్నాం ఎదురుగా వచ్చేసి కూడా ఒకటి పాయింట్ ఉంటుంది. మొత్తం 4 సీసీ కెమెరాలకు పాయింట్ సపరేట్గా పెట్టి సపరేట్గా లైన్ గుంజేసినాం. దానికి మన డైరెక్ట్ టీవీ దగ్గరికి హాల్లోకి వెళ్ళిపోతాయి. అది కూడా చూపెడతాం మీకు పాయింట్లు. ఈ మధ్యలో 2 ఫ్యాన్ బాక్సులు వేసుకున్నాం ఫ్యాన్ల కోసం అని. చూసుకోండి, మన లోపలికి వెళ్దాం. ఇక ఇది మన బోర్ పాయింట్ అనేది ఇక్కడ వచ్చింది. ఇది ఎంట్రెన్స్. ఇది తూర్పు ఫేసింగ్లు, మన తూర్పు ఇందో మనం వచ్చిన లోపలికి ఎంట్రెన్స్. ఇట్లా లోపలికి వచ్చేసి ఈ విధంగా లోపలికి రావాలి. ఈ కరెంట్ పైపులు వచ్చేసి సుధాకర్ కంపెనీ పైపులు వాడుతున్నాము. అలాగే ప్లంబింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి ప్లంబింగ్ కూడా మనం ఆశీర్వాద్ కంపెనీ వాడుతున్నాం. చూడండి ఒకసారి. ఆశీర్వాద్ 11 SDR 11 వాడుకోండి. ఎక్కడైనా 11 వాడుకుంటే చాలా బాగుంటుంది. హాట్ వాటర్, కూల్ వాటర్ అయినా కానీ మనకు కొంచెం హెవీగా ఉంటుంది. ఈ పైపులు వచ్చేసి సుధాకర్ కంపెనీ పైపులు. మనకు జంక్షన్ బాక్సులు వచ్చేసి కూడా సుధాకర్ వాడుతున్నాము. మెటల్ బాక్సులు వచ్చేసి కూడా గోల్డ్ మెటల్ వాడుతున్నాం. ఇందులో మెటీరియల్ మొత్తం వచ్చి సుధాకర్ కంపెనీ వాడినాం. మన PVC కంపెనీకి సంబంధించిన మొత్తం స్లాబ్లో కూడా మనకు జంక్షన్ బాక్సులు వచ్చేసి కూడా సుధాకర్ కంపెనీ జంక్షన్ బాక్సులు వాడినాం. చూడండి, కొంచెం హెవీగా ఉన్నాయి. ఇంటిలో వచ్చేసి ఇవి తీసుకొచ్చినారు. మంచిగా హెవీగా ఉంటాయని తీసుకొచ్చినారు. బాగుంటాయి కంపెనీ. ఫ్యాన్ బాక్సులు కూడా సుధాకర్ కంపెనీ వాడినాం స్లాబ్లో. అలాగే మెటల్ బాక్సులు వచ్చేసి గోల్డ్ మెటల్ వాడుతున్నాము. చూసుకోండి, మెటల్ బాక్సులు వచ్చేసి గోల్డ్ మెటల్ వాడుతున్నాము. బాగున్నాయి కూడా. ఇది మనకు వచ్చేసి గోల్డ్ మెడల్ 12 వే బ్రేకర్ బాక్స్ వాడుతున్నాము. 12 వే బ్రేకర్ బాక్స్. ఇది సేమ్ మనకు గోల్డ్ మెడల్ లాగా వచ్చింది మోడల్ వచ్చేసి. అందుకని ఈ మోడల్ లేటెస్ట్గా వచ్చింది ఇప్పుడు కొత్తగా. అందుకని ఈ మోడల్ తెప్పించినాము 12 వే బ్రేకర్ బాక్స్. అంతకుముందు లెగ్రాండ్ కూడా సేమ్ ఈ మోడల్ అయినా ఉంటుంది. లెగ్రాండ్ కంపెనీ కూడా వేరే సైట్లో మన లెగ్రాండ్ వాడినాం. ఇప్పుడు ఇలా గోల్డ్ మెడల్ వాడుతున్నాం. అన్ని రకాల కంపెనీలు యూజ్ చేస్తున్నాం. ఎలా ఉంటుంది అనేది మనకు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందని మంచిగా ఉంటుంది. అన్ని రకాల కంపెనీలు యూజ్ చేస్తాం.
ఈరోజు ఒక్కడే వచ్చిండు మావాడు ఇక చేస్తుండే ఒక్కడే పొద్దునుండి. ఇక వచ్చేసి పైపులను ఆల్రెడీ కటింగ్ చిప్పింగ్ మొత్తం చేసి పెట్టిండు. ఆ పిల్లాడి వాళ్ళు రాలేదు, రేపు వస్తారు మళ్ళీ చూపెడతా అతన్ని. ఇది వచ్చేసి ఇక్కడ బోర్డు కోసం అని మొత్తం గాలి కొట్టి పెట్టేసిండు. అలా కటింగ్ చిప్పింగ్ అంతా చేసి పెట్టిండు. ఇది హాలు, మీరు రాగానే హాలు. అది వచ్చేసి మనకి ఎదురుగా కనిపిస్తున్న టీవీ పాయింట్, దానిపైన వచ్చేసి దాని టీవీ బోర్డు. ఇది ఒకటి అయిపోయింది. ఆడ కనిపిస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ చిన్నగా వచ్చింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. అటు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి బాత్రూమ్, దానికి అటాచ్ బాత్రూమ్. అది ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఎదురుగా కనిపిస్తుంది. హాల్ ఒకసారి చూసుకోండి, ఆర్చి సైడ్. అటు కూడా అటు ఒక పాయింట్ ఇచ్చాను కాలింగ్ బెల్ కోసం. అక్కడ మనం బయట ఇంతకుముందు చెప్పుకున్నాం కాలింగ్ బెల్. అక్కడ కాలింగ్ బెల్ ఆన్ చేస్తే ఇక్కడ లోపల హాల్లో సౌండ్ వస్తుంది. అక్కడ వచ్చేసి ఎల్బో. అక్కడ ఒక 12 మళ్ళీ మెటల్ బాక్స్ పెట్టినాం. ఇక్కడ వచ్చేసి సోఫాలు వస్తాయి. ఆ మిషన్ కనిపిస్తుంది కదా, మిషన్ పక్కన సోఫాలు వస్తాయి. సోఫాలు వచ్చిన తర్వాత ఇటు ఒక డోర్ ఉంటుంది బయటకు, చూసుకోండి. ఇటు ఒక డోర్, ఇది బయట సైడ్. ఇది ఉత్తరం సైడ్ డోర్. ఇది మనకి ఇటు కూడా ఒక బోర్డు వస్తుంది, ఉత్తర పక్కన కూడా ఒక బోర్డు వస్తుంది. దాని పక్కన కిటికీ ఉంది కదా, కిటికీ ఉన్న ఆ బెడ్రూమ్కి మధ్యలో ఆ గ్యాప్లో మొత్తం మెయిన్ బ్రేకర్స్ అనేది మొత్తం అక్కడ వస్తాయి. అది ఇంకా పెట్టలేదు, అది కూడా చూపిస్తాను. మన వీడియో ఫుల్ లెంత్ అయిందని చెప్పేసి షార్ట్లో తీస్తున్నాం వీడియో వచ్చేసి. ఇది టీవీది, ఇది మెయిన్ బోర్డు వచ్చేసి టీవీ కిందది. ఈ షాకెట్లు ప్లగ్లు వస్తాయి. అది టీవీ వెనుక బ్యాక్ సైడ్ ప్యానల్ టీవీ వెనుకనే పోతుంది ప్లగ్లు అనేది వచ్చేసి. అక్కడ వచ్చేసి ఒకటి వాల్ ల్యాంప్ వస్తుంది. టీవీ వెనుక బ్యాక్ సైడ్ వాల్ ల్యాంప్ ఇచ్చినాం. వాల్ ల్యాంప్ కోసం అక్కడ బాక్స్ వేసినాం ఒకటి. ఇది సీలింగ్ వస్తుంది. తర్వాత ఇది మొత్తం ఈ టోటల్ మొత్తం ఇల్లు మొత్తం సీలింగ్ వేపిస్తారు అన్ని రూములు. ఈ మధ్యలో ఒక ఫ్యాన్ బాక్స్ వేసుకున్నాము. ఆ సీలింగ్ ఇల్లుకు సంబంధించిన ఎలక్ట్రికల్ ప్లంబింగ్ మొత్తం టోటల్ ఏ విధంగా వేస్తున్నాం అనేది మొత్తం మీకు లాస్ట్ వరకు ఇల్లు అయిపోయే వరకు మొత్తం చూపిస్తాము. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఇంకా పైపులు ఇంకా వేయలేదు, పైపులు వేస్తున్నాను. డైనింగ్ హాల్లో ఇక్కడ కిచెన్ వస్తుంది, ప్లాట్ఫామ్. ఇది ఓపెన్ కిచెనే. ఇది వచ్చేసి మొత్తం ఓపెన్ కిచెన్. ఇక్కడ ప్లాట్ఫామ్ వస్తుంది అక్కడ ముంగట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఓన్లీ మనకు ఇక్కడ మార్బల్ తోటి మనకు గ్రానైట్ తోటి ఒకటి చిన్నది గద్దెలాగా వస్తుంది. హైటు ఒక సెల్ఫ్ లాగా వస్తుంది, అంత ఓపెనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా చిన్నగా వస్తుంది. ఇది 9 ఫీట్ల ఏమున్నది, 6 ఫీట్ల వెడల్పుతో ఉంది. చిన్నగా డైనింగ్ ఏరియా చిన్నగా వచ్చేసింది. ఇది మన బయట సైడ్ ఎంతమంది ఎంట్రన్స్ నుంచి వచ్చిన కిచెన్ డోర్ అని చెప్పలేదు కదా, అదొకటి కిచెన్ డోర్. ఇది అది ముంగడికి వచ్చి వెంటిలేటర్ అటు మన కిటికీ. అలాగే వచ్చేసి దీని మెయిన్ బోర్డు వచ్చేసి ఇక్కడ పెట్టేసినాం కిచెన్ది, చూసుకోండి. ఇది పూజ రూమ్ పక్కన మెయిన్ బోర్డు ఒకటి పెట్టేసినాము. దీన్ని వచ్చేసి పైన ఇందులో ఒక లైట్ వస్తుంది. అలాగే ఈ కిటికీ పైన ఇటు ఒక లైట్ పాయింట్ ఇచ్చినాం. అలాగే దాని పక్కన ఇంకొంచెం గోడ కట్టేసి ఇక్కడ ఒకటి అడ్జస్ట్ ఫ్యాన్ హోల్ పెట్టలేదు, ఆ హోల్ అయినా పెట్టుకుంటారు. ఆ హోల్ పెట్టిన తర్వాత దానికి ఫ్యాన్ కోసం ఒక పాయింట్ ఇస్తాము. అక్కడ ప్యూరిఫైడ్ పాయింట్ వచ్చేసింది. ఈ గార్డ్ అనేది లోపల పూజ రూమ్ కోసం లైట్ కానీ కట్టేయాలి, ఇంకా కట్టేస్తారు. అది ఆ పూజ రూమ్లో లైట్ కోసం వెళ్తుంది. ఈ పూజ రూమ్ చూసుకోండి ఒకసారి. అక్కడ ఎదురుగా మీకు గార్డ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక లైట్ పాయింట్ వస్తుంది. పోర్టల్ అనేది ఆ ఎదురుగానే పెడతారంట. ఆ పోర్టల్ పైన ఒక లైట్ వస్తుంది. అలాగే ఈ రూమ్లో పైన ఒక లైట్ వస్తుంది. సీలింగ్లో ఒక లైట్ ఉంది, అక్కడ ఒక 2 లైట్లు వస్తాయి. ఇందులో కూడా సీలింగ్ వేపిస్తారు. ఇది వచ్చేసి పూజ రూమ్. మన మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఒకసారి. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోండి ఒకసారి. అటు ఎదురుగా వచ్చేసి పడమర కిటికీ, అది పడమర సైడు. అది వచ్చేసి మెయిన్ అక్కడ మన బెడ్ కాడ వచ్చే బోర్డు. బెడ్ అనేది వచ్చేసి ఇటు ఒక కిటికీ వచ్చింది. అక్కడ పైన ఏసీ పాయింట్, అక్కడ ఒక ఏసీ పాయింట్. అలాగే ఎల్బో కాడ ఒక బాక్స్ పెడతాము. అక్కడ ఒక లైట్ వస్తుంది. వెనక మనకు బెడ్లు వేసుకుంటే బెడ్కు వెనక సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం మనకు వాల్ ల్యాంప్ అయినా పెడతాం ఒకటి. అక్కడ బాక్స్ వేయాలి, తీసేసి బాక్స్ పెడతాము. అని లేను వచ్చేసరికి మా వాడు అట్లా చేసి పెట్టిండు, దాన్ని తీసేసి మళ్ళీ బాక్స్ పెడతాము. అక్కడ ఒక బెడ్ది. అలాగే కింద ఒక ఫుట్ ల్యాంప్ ఇచ్చినాం, చిన్న 2 వాట్స్ స్పాట్ లైట్ పెడతాం. ఫుట్ ల్యాంపులు అంటే ఫుట్ ల్యాంపులు పెట్టాము. ఫుట్ ల్యాంపులకు వాళ్ళు మనం 2 మోడల్స్ రౌండ్ సీట్ వేసేసి దానికి ప్యానల్ లైట్ చిన్న 2 వాట్స్ ప్యానల్ లైట్ వస్తుంది కదా, ఆ ప్యానల్ లైట్ పెడతాం. అందుకే 2 మోడల్ మెటల్ బాక్స్లు వేసినాం అన్నీ. ఈ రూమ్ చూసుకోండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అటు ఎదురుగా వచ్చేసి అక్కడ ఒక బోర్డు రావాలి, అది ఒక బోర్డు ఫిట్ చేస్తాడు. గాలగొట్టి కనిపిస్తుంది కదా, అది కింద ఒక అటు కూడా ఒక ఫుట్ ల్యాంప్ ఇచ్చినాము. అది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్. ఇందులో కూడా మొత్తం అన్ని రూమ్లు సీలింగ్ వస్తుంది. ఇటు ఒకటి వచ్చేసి ఇటు ఒక లైట్ పాయింట్ ఇచ్చినాము. అలాగే ఒక ఎల్బో. అక్కడ వచ్చేసి అది బాత్రూమ్ సంబంధించిన బోర్డు మొత్తం వచ్చేసి ఇక్కడ ఇది ఒక లైట్ కూడా ఒక ఫుట్ ల్యాంప్ ఇచ్చినాము. ఇది బాత్రూమ్ సంబంధించిన మొత్తం టోటల్ కంట్రోల్స్ అన్నీ వచ్చేసి ఈ బోర్డులోనే ఉంటాయి.
ఇంకా బాత్రూంలో కటింగ్ చేసిండు ఆల్రెడీ, కానీ చిప్పింగ్ చేయలేదు. దీని వీడియో అనేది మళ్ళీ ఇంకా నెక్స్ట్ పెడదాం. మనకి వీడియోలు ఎంత అవుతుంది, అందుకని షార్ట్లో ఒకసారి మీకు ఇల్లు చూపిద్దామని చూపిస్తున్నాను. మనం ఇప్పుడు ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం ఒక ఏసీ పాయింట్, 2 మెయిన్ బోర్డులు ఇలాగ వచ్చేస్తుంది. ఈ హాల్లో ఈ పక్కన మావాడు పైపులు వేస్తుండు. ఈ హాల్లో వచ్చి పైపులు వేస్తుండు మావాడు. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం ఒకసారి మనం. చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకోండి, ఇందులో కూడా 3 బోర్డులు వస్తాయి. ఒకటి బాత్రూమ్ సంబంధించి, ఒకటి మెయిన్ బోర్డు, అలాగే బెడ్ కట్ బోర్డు వస్తుంది ఒకటి. అది 2-వే బోర్డు, బెడ్ దగ్గర వచ్చి 2-వే బోర్డు. అక్కడ కూడా కింద డీ బాక్స్ ఇచ్చినాము, మెటల్ బాక్స్ బదులు డీ బాక్స్ ఇచ్చినాము. కొన్ని అక్కడ మెటల్ బాక్స్ ఇచ్చినాము, చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందని. ఇది ఒకటి డీ బాక్స్ ఇచ్చినాము. ఇందులో 2 వాట్ ప్యానల్ లైట్ వస్తుంది. 2 వాట్ చిన్న ప్యానల్ లైట్, సీలింగ్ వచ్చే లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ పెట్టి రౌండ్ షీట్ పెట్టి దానికి లైట్ పెడతాము. కిందికి ఫ్లోర్కి మంచిగా కొడుతుంది. ఫ్లోరింగ్ అనేది వచ్చేసి ఈ లెవెల్కి వస్తుంది. దీని నుంచి మనకు టైల్స్ పట్టేస్తుంది, దాని తర్వాత పైన ఇది వస్తుంది. ఫుట్ ల్యాంప్లో బాలు ఈ ల్యాంపులు చాలా బాగుంటాయి, మీకు చూపెడతాను. పైన లాస్ట్ వరకు ఏ విధంగా ఉంటుందని చూపెడతా. ఇలా బెడ్లు వచ్చేసి ఈ పక్కన వచ్చేస్తాయి. అటు తల పెట్టి ఇటు పెడతారు, అటు వండుకుంటారు. అటు తల పెట్టి ఇటు వండుకుంటారు. ఇందులో వస్తున్న బెడ్ పైన సెంటర్లో అక్కడ ఒక వాల్ ల్యాంప్ అనేది పెడతాం. ఆ వాల్ ల్యాంప్ కోసం అక్కడ బాక్స్ వేసుకున్నాం. అక్కడ ఒక మెయిన్ బోర్డు వస్తుంది, ఇంకా మెయిన్ బోర్డు పెట్టలేదు. అది కూడా ఒక డ్రాప్ దొరికించుకోవాలి. డ్రాప్ దొరుకుతుంది ఒకటి, అది పెట్టి దాన్ని కలిపేస్తే అది కూడా అయిపోతుంది. అలాగే మనం వచ్చేసి ఇటు ఇది వచ్చేసి మన బాత్రూమ్ సంబంధించిన బోర్డు చెప్పాం కదా. ఏసీ పాయింట్ అనేది కిటికీ పైన వస్తుంది, తూర్పు పక్కన, మన ఉత్తరం పక్కన కిటికీ పైన వచ్చేస్తుంది బోర్డు వచ్చేసి కనిపిస్తుంది. ఒకటి బ్రేకర్ నుంచి డైరెక్ట్ ఒక లైన్ వచ్చేసింది. డైరెక్ట్ ఒక లైన్ వచ్చేసి ఇంకొక లైన్ ఈ రూమ్ సంబంధించి ఫ్యాన్ బాక్స్ నుంచి దిగింది. బ్రేకర్ వచ్చి డైరెక్ట్ ఒక తీసుకొచ్చినాము స్లాబులనే, మెయిన్ లైన్ అనేది. ఇది వచ్చేసి బాత్రూమ్. ఇటు కూడా ఒక ఫుట్ ల్యాంప్ ఇచ్చినాము. రూమ్కు మొత్తం 2 ఇచ్చినాము. రూమ్కి 2 వచ్చేసరికి ఫుట్ ల్యాంప్లు ఇచ్చినాము. ఇటు ఒకటి, ఇది అలాగే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చినాము ఫుట్ ల్యాంపులు. నైట్ లైట్ అన్ని బంద్ చేసుకుని నైట్ ఒక కింద ఫ్లోర్ లైట్ వేసుకుంటే సరిపోతుంది, మనకు వెళ్తురు మంచిగా ఉంటుంది. ఇది వచ్చేసి దీని అటాచ్ బాత్రూము. ఇది దీని అటాచ్ బాత్రూమ్. ఇది వచ్చేసి దీనిలో కూడా ఇంకా పైపులు మన సెంటరింగ్ సెంటరింగ్ రేకులు ఇంకా తీయలేదు. అవి రేపు తీసిన తర్వాత మళ్ళీ వీడియోలో ప్రాపర్గా మొత్తం టోటల్గా ఇల్లు పైపింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అవుట్పుట్ అనేది ఫుల్ వీడియో అనేది మళ్ళీ పెడతాను. ఇది మనకు జస్ట్ మీకు ఇల్లు చూపించడం కోసం అని పెట్టేసినాము. మనం ఒకసారి బయటికి వెళ్ళి సీసీ కెమెరాల పాయింట్ కూడా ఏ విధంగా ఇచ్చుకున్నామని చూసుకుందాం పదండి. మనం ఇప్పుడు వాళ్ళకి వెళ్దాం. అట్లా లాస్ట్కి ఉంది కదా, ఇంతకుముందు చెప్పాం కదా, లాస్ట్కి ఒక సీసీ కెమెరా పాయింట్ ఇచ్చినాము. ఇది వచ్చేసి మొత్తం ఉత్తరం పక్కన. ఇది వచ్చేసి చూడండి ఎంట్రన్స్ మనకు వచ్చింది. ఇది వచ్చేసి మెట్లు పైకి వెళ్ళాలి. పైన స్లాబు చెక్క ఇంకా ఇప్పలేదు, అది 2 రోజులు అవుతుంది పోసి. దాని తర్వాత మనకు అక్కడ పని స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం కింది వరకు పని చేస్తున్నాము. అక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది మెట్ల కింద. ఇది వచ్చేసి మొత్తం ఓపెన్ ప్లేస్. ఇది ఇంకా పర కూడా చుట్టూ గోడలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి బోర్ వచ్చింది. ఇక్కడ ఒక సీసీ కెమెరా పాయింట్ ఇచ్చినాము, చూసుకోండి. ఆ సెంటర్లో కనిపిస్తుంది కదా, దాని పక్కన ఇంకొక బాక్స్ ఉంటుంది. అక్కడ వట్ట కనిపిస్తుంది కదా, ఆ వట్ట కాడ కాకుండా ఇంకొకటి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో సీసీ కెమెరా ఇచ్చినాము. ఇక్కడ సీసీ కెమెరా పెడితే మనకు వచ్చేసి ఇది మొత్తం ఎంట్రెన్స్ కనిపిస్తుంది. అక్కడికి ఎంట్రెన్స్లో ఎవరు వస్తుందనేది మొత్తం కనిపిస్తుంది మనకి. అక్కడ ఆ మూలైన కూడా సీసీ కెమెరా పాయింట్ ఉంది. ఇవన్నీ స్లాబ్లోనే వేసుకున్నాము. మీరు కూడా ఎవరైనా కొత్తగా కట్టుకున్నవారు అయితే స్లాబ్లోనే సీసీ కెమెరా పాయింట్లు వేసుకోండి. వైర్ అనేది ఇక్కడ బయట కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇల్లు వచ్చేసి శాంపిల్గా చూపెట్టినాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఇవాళ వీడియో వచ్చేసి మనం ఈ వీడియో రేపు కంప్లీట్ చేసి మన పైప్ లైన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఆ పైప్ లైన్ ఏ విధంగా వేసుకున్నా చూపెడతాము. ఇవాళ మనకు సింపుల్గా మీకు రూమ్లు ఎలా ఉన్నాయి, బిల్డింగ్ ఎక్కడ ఉందని చెప్పడానికి కోసం వీడియో తీసినాము. మన వీడియోని రెగ్యులర్గా ఫాలో కాండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. రేపు ఈ వీడియోగా ఎలక్ట్రికల్ పైపులు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఏ విధంగా ఎక్కడెక్కడ పాయింట్లు ఇచ్చాను మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము.